హలో నమస్తే జై శ్రీకృష్ణ మై డియర్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ అనూష ముత్యాల. ఈ రోజైతే చాలా స్పెషల్ డే, అదే తొలి ఏకాదశి. సో ఈ స్పెషల్ డే కి నేనైతే హైదరాబాద్ కుక్కడపల్లి కేబిహెచ్పి కాలనీ మలేషియన్ టౌన్షిప్ ఆపోజిట్ లో ఉన్న వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ గురించి హైదరాబాద్ లో ఉన్న చాలా మందికి తెలీదు. మనసుకు ప్రశాంతత, మనకి ఉన్న ఈ స్ట్రెస్ పోయి పీస్ఫుల్ గా కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. ఈ కొండని గోవర్ధనగిరి అని పిలుస్తారు. ఈ కొండ మీద వేణుగోపాల స్వామి స్వయంభూగా వెలిశారు. ఈ ఏరియా ఒకప్పుడు పెద్ద అడవి. ఇప్పుడు చూసారా, ఈ ఏరియా మొత్తం చాలా బ్యూటిఫుల్ గా తయారు చేశారు. మనం స్వామివారిని చేరుకోవాలి అంటే కొన్ని మెట్లు ఉంటాయి. పదండి, వెళ్తూ వెళ్తూ ఈ టెంపుల్ గురించి ప్రత్యేకతలు అన్ని తెలుసుకుందాం. స్టార్టింగ్ లో ఇక్కడ స్వామివారికి చిన్న గుడి కట్టి శర్మ అనే ఒక భక్తుడు రోజు పూజ చేస్తూ ఉండేవాడట. తర్వాత హరీష్ రెడ్డి అనే ఒక పర్సన్ హెల్ప్, అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు కలిసి ఈ టెంపుల్ ని ఇంత డెవలప్ చేశారు. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారికి రోజు వైఖాన సాగం ప్రకారం పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి రోహిణి నక్షత్రం రోజున సంతానం, వివాహం సంబంధించిన వారందరికీ నక్షత్ర అభిషేకం విశేషంగా చేస్తారు. మీరు దూరం నుండి వస్తుంటే గనక ఇక్కడే మనకి కొబ్బరికాయ పూలు జస్ట్ 40 రూపీస్ లో ఇస్తారు. అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం కూడా ఉంది. స్వామివారికి సంవత్సరానికి 5 సార్లు కళ్యాణం జరుగుతుంది. వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ ఏకాదశిన రుక్మిణి కళ్యాణం, సీతారామ కళ్యాణం, వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష పుష్పార్చన, కుంకుమార్చన స్పెషల్ గా చేస్తారంట. ఇక్కడ స్వామి వారికి ముక్కోటి ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా గొప్పగా చేస్తారు. ఈ టెంపుల్ చూడ్డానికి చిన్నదే, కానీ చుట్టూ గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది. ఈ ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశిన విష్ణుమూర్తి 40 రోజుల పాటు నిద్రలోకి వెళ్తారు. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తి స్వరూపాలైన ఏ టెంపుల్ కైనా వెళ్ళాలి. అలాగే రాగి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది అని అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్ని గోపాలకృష్ణుడు. ఇక్కడే మనం కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాలి. కళ్యాణ మండపం రైట్ సైడ్ లోనే మనకి ఆంజనేయ స్వామి ఉంటారు. నేను వెళ్ళినప్పుడు లాకేస్ ఉంది, సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, పదండి. ఈ టెంపుల్ టైమింగ్స్ అలాగే లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, డెఫినెట్ గా చెక్ చేయండి. టెంపుల్ కన్స్ట్రక్షన్ పనులు ఇంకా అవుతూనే ఉన్నాయి. టెంపుల్ గడు స్తంభం ఇదే అన్నమాట టెంపుల్లోకి మెయిన్ ఎంట్రీ. స్వామివారి ఎదురుగా మనకైతే గరుడ స్వామి ఉంటారు. టెంపుల్ లోపల కెమెరా అలౌ లేదు కాబట్టి నేను బయట మొత్తం మీకు చూపిస్తాను. టెంపుల్ చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్తే స్వామివారి పాదాలు కనిపిస్తాయి. స్వామివారిని చూయించలేకపోయినా స్వామివారి పాదాలను చూయించే అదృష్టం నాకు దొరికింది. ఇంత పెద్ద సిటీలో ఇలాంటి టెంపుల్ ఉంది అని చాలా మందికి తెలీదు. ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు ఇక్కడి వరకు నా వీడియో చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది కదా. సో లైక్, షేర్, కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు గనక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే శ్రీకృష్ణుని పూల తోట ఉంటుంది. ఇక్కడ పూలని కొయ్యకూడదు. నేను స్టార్టింగ్ లో ఒక భక్తుడు చిన్న గుడి కట్టి పూజ చేశారు అని చెప్పాను కదా, ఆ గుడి ఇదే అన్నమాట.
ఈ టెంపుల్ వెనక చాలా పెద్ద గోశాల ఉంది. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా గోవులకు తినడానికి తీసుకొని రండి. ఆ గోశాల పక్కకే ఈ ఇల్లు ఉంది. ఇక్కడ మీరు శ్రీకృష్ణుడి బొమ్మని చూసారా? అచ్చం ఇలాగే టెంపుల్‌లో కూడా శ్రీకృష్ణుడు కనిపిస్తారు. ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి పల్లకి సేవని నిర్వహించారు. ఈ సేవలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నా. మీరందరూ కూడా ఉత్సవ విగ్రహాలను దర్శించుకోండి. గోవిందా గోవిందా గోపాల 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 గోవిందా గోపాల గోవిందా 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 గోపాల గోవిందా గోపాల గోవిందా గోపాల గోవిందా గోపాల గోపాల గోవిందా గోపాల గోవిందా గోపాల 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 గోవిందా గోవిందా గోపాల గోవిందా గోపాల గోవిందా గోపాల గోవిందా గోపాల గోపాల గోవిందా గోవిందా గోపాల గోవిందా 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 గోపాల 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 గోవిందా గోవిందా గోపాల గోపాల గోవిందా 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 ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్.